హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఫిబ్రవరి 21 శుక్రవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది? ఈరోజు శుక్రవారం మహాలక్ష్మి ఏ రాశి వాళ్ళకి ఎక్కువగా అనుగ్రహిస్తుంది, మీరు ఎలాంటి పరిహారం చేయాలి, మీకు ఏమైనా దోషాలు ఉన్నాయా, వీటన్నింటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం, అన్నిటికన్నా క్రమంగా మీరు సర్దుకోవడం అనేది చేయాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈ రోజు మీరు ఒక కొత్త ఎగ్జైట్మెంట్తోనూ నమ్మకంతోనూ ముందుకు వెళ్తారు. మరి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాల్సి ఉంటుంది. ఎందుకంటే అలా లేదు అంటే మీ లవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహా ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. మీరు మీ లోపాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మీ కొరకు సమయాన్ని కూడా కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంది కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోకండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యం కోసం ఈరోజు మీ ఇంట్లో ఒక చిన్న మొక్కను కానీ చెట్టుకి సంబంధించిన మొలకలు అనేది తెంచకుండా ఉండండి. ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మరూపం కాబట్టి ఈరోజు మీరు మొక్కలను పీకడం కానీ చెట్టు ఒక్క ఏర్లను తీయడం కానీ చెయ్యకండి. ఈరోజు ఆరోగ్యము, ప్రేమ సంబంధిత విషయాలు, వివాహిత జీవితంలో ఆచితూచి అడుగులు వేయాలి. సంపద, కుటుంబం, వృత్తి, ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే అందమైన, సున్నితమైన, కమ్మని సువాసన, కాంతివంతమైన పువ్వు వలె ఈ ఆశ అనేది ఈరోజు మీకు వికసిస్తుంది. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితుల పట్ల కొంచెం అనేది జాగరూకత ఉండాలి. ఇంటి విషయాలు కొన్నింటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలను ఇవ్వలేకుండా ఉంటాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, అస్తవ్యస్తంగా ఉన్న కొన్ని పాత బట్టలు కానీ వార్తాపత్రికలు కానీ ఇంట్లో ఏదైనా చెత్త చెదారం ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసి పారవేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో కుటుంబంలో ఆనందం ఉంటుంది, గొడవలు అనేవి తగ్గుతాయి. మీకు ఈరోజు ఆర్థికంగా కూడా బాగుంటుంది. కానీ ఈరోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం విషయంలో, వివాహితుల జీవితం, సంపద, కుటుంబం అన్ని విషయాల్లోనూ ఈరోజు మీకు సంపూర్ణంగా లేదు. ఆచితూచి అడుగులు వేయండి. ఆరోగ్యం మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. మీకు ఈరోజు వివాహమైన వారికి అయితే అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇంటి పని చాలా అలసటగా కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమవుతుంది. ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో మీకు వ్యాకులత కనిపిస్తుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేకపోతారు. అందువలన మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అయితే అవసరం. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఇంటిలో పాత లేదా నలిగిపోయిన పుస్తకాలు ఏమైనా ఉంటే, ఇంట్లో ఏదైనా చెత్త చెదారం ఉంటే వాటిని క్లీన్ చేయండి. కుటుంబ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో, ప్రేమ సంబంధిత విషయాల్లో పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. మీకు ఈరోజు అంత మంచిగా లేదు. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే త్రాగుడు అలవాటు మానడానికి ఈరోజు మీకు మంచి రోజు. వైన్ తాగడం అనేది ఆరోగ్యానికి బద్ధ శత్రు అనేది గుర్తుంచుకోండి. అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది. ఈరోజు మదుపు చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మానడానికి ప్రయత్నించండి. కానీ కోరుకున్నంతగా కాదు. డబ్బు పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దండి. కొంతమందికి కొత్త రొమాన్స్లు తప్పవు. మీ జీవితంలోనూ ప్రేమ వెళ్లి విరుస్తుంది. మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి. అలుసుగా తీసుకోకండి. ఈ రోజు మీ ఎజెండాలో ప్రయాణం, వినోదం, అలాగే సోషలైజింగ్ అనేవి కూడా, సేవా కార్యక్రమాలు అనేవి కూడా ఉంటాయి. స్వర్గం భూమి మీదే ఉందని ఈ రోజు మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, విజయవంతమైన ఆర్థిక జీవితం కోసం పేదవారికి నలుపు రంగు దుప్పట్లు అనేది దానం చేయండి. ఒకరు కానీ ఇద్దరికైనా దానం చేసినా సరిపోతుంది, మంచిగా ఉంటుంది. ఈ రోజు మీకు సంపద, ఉద్యోగ విషయాల్లో అయితే చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకైతే చాలా బాగుంటుంది.
ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు ఆశామోహితులై ఉంటారు. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితిలోనైనా వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ వేడుకలు, కొత్త స్నేహితులను ఏర్పరచుకుంటారు. కానీ ఎంపికలు భద్రంగా ఉండండి. మంచి స్నేహితులనే వారు నిధి నిక్షేపం వంటి వారని తెలుసుకుంటారు. మంచి స్నేహితులు పదిలంగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనలో జీవితకాల బంధం కావచ్చును. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేనేమో అని అనుకుంటారు. అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి. మీకు అనేది నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఆకుపచ్చ గడ్డి అంటే మనకు పార్కులో ఇలాంటి చోట గరకలాగా ఉంటుంది కదా, దానిపైన చెప్పులు లేకుండా మీ ఉత్తకాళ్ళ మీద నడవండి, మంచి జరుగుతుంది. మీకు ఈరోజు సంపద విషయంలో కొంచెం ఆచితూచి ఖర్చులు పెట్టండి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ భయాన్ని నివారించడానికి ఇది కీలకమైన సమయం. అది శారీరక శక్తిని తగ్గించడమే కాదు, ఆయుర్దాయాన్ని కూడా హరించి వేస్తుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేశారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో డబ్బు అనేది తెలుస్తుంది. మీరిచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోకండి. అది మిమ్మల్ని, మీ గ్రూప్ అంతటిని అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేలాగా, డబ్బులంతా ఖర్చు అయ్యేలాగా చేస్తుంది. ఒకసారి మీరు మీ జీవితానికి సంబంధించి ఎవరితో అయినా మాట్లాడాలి అనుకుంటే ఆచితూచి మాట్లాడండి. ఈ వాస్తవాలన్నీ కూడా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకండి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకు వాడుకోండి. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి అనేది ఈరోజు పొందుతారు. ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. వైవాహిక జీవితంలో చాలా అంశాలు అనేది ఈరోజు మీకు అద్భుతంగా ఉంటాయి. సో మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం, పేద పిల్లలకి విద్యుత్కి సంబంధించి ఏదైనా అంటే చిన్నపిల్లలకి నడిచే బొమ్మలు లాంటివి ఏవైనా దానం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్లి కానీ పెళ్ళైన వాళ్ళకి ఈరోజు చాలా బాగుంటుంది. సంపద విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇక తులారాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది మంచి అవకాశం. ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబంతో, పిల్లలతో, స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యంగా ఉంటుంది. అది మీ జవస్థలాలను మరలా ఉత్తేజం చేస్తుంది. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు, బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిళ్లు రాకుండా, చర్మ సంబంధ సమస్యలు వంటివి రాకుండా, అవి వాటికి దారి తీయకుండా మీరు జాగ్రత్త పడండి. ఈ రాశికి చెందిన వాళ్ళు తోబుట్టువులతో పాటు సినిమాకు కానీ, మ్యాచ్కు కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధాలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితం ఎంతో అత్యుత్తమమైన రోజునైతే మీకు ఇస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఇంటి వద్ద, ఆఫీసుల్లో మంగళ యంత్రాన్ని అనేది ఉంచండి. ఉద్యోగం, వ్యాపారం మీకు చాలా బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్లి అయిన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో, ఉద్యోగం విషయంలో, కుటుంబం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను, సమస్యలను ఎదుర్కొంటారు. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని ఉంచుకొని తినండి. ఈ లక్ష్యాల వైపుగా మీరు మౌనంగా పని చేసుకుంటూ పోతే మీకు విజయం అనేది అదంతకదే వస్తుంది. మీరు ఏదైనా మీకు సంబంధించిన స్నేహితులతో గడిపేటప్పుడు
తప్పులు ఏవైనా వాళ్ళు చేసినా మన్నించేలాగా ఉండండి. దానికి సంబంధించి కోప్పడి గొడవలు పెట్టుకోకండి, సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారు. అది మీ వైవాహిక జీవితం వైపు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఏవైనా పాదరక్షకులు చిన్న చెక్క మలం లాంటివి ధరించకుండా ఆహారం తినడం అనేది నేర్చుకోండి. చెప్పులు వేసుకొని ఏది కూడా ఈరోజు మీరు భోజనం లాంటివి అసలు తినకండి. ఇది మీరు చేయాల్సిన పరిహారం. ఈరోజు మీకు సంపద, కుటుంబం, ఉద్యోగం విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్లి అయిన వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. పెళ్లి బాజాలు, కొంతమందికి రొమాన్స్ వంటి హుషారు తార స్థాయిలో ఈరోజు ఉంటాయి. మీ పనిపైన, మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషంలాగా పనిచేస్తుంది. కాబట్టి పొద్దున లేవగానే యోగా కానీ, ఎక్సర్సైజెస్ లాంటివి కానీ చేయండి. మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ మిమ్మల్ని మీరే చేసుకోవాలి. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ జీవిత భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ అనేది నొక్కుతారు. మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం, కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత ఎవరైతే ఉంటారో, మీ ఇంటి దేవుడు ఎవరుంటారో ఆ దేవుడి యొక్క విగ్రహాన్ని, చిన్న ఇనుప విగ్రహాన్ని తెచ్చుకొని పూజించండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ఉద్యోగంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ఏవైనా నిర్ణయాలు తీసుకోండి. పై అధికారులు ఎవరైనా ఒక మాట అన్నా కూడా సైలెంట్గా ఉండండి. ఇక మకర రాశి విషయానికి వస్తే అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది. మిమ్మల్ని చికాకు పరుస్తుంది. మీ కండరాళ్లకు నూనెతో మర్దన చేసుకోండి. కొంచెం నొప్పులు అనేది తగ్గుతాయి. మీరు ఈరోజు ఒకవేళ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అని అనుకుంటే సురక్షితంగా ఆర్థిక పథకాల్లో మదుపు చేయడానికి, పొదుపు చేయడానికి దాన్ని ఉపయోగించండి. మీకు మధ్యాహ్నం నుంచి అనుకోని ఒక శుభవార్త వస్తుంది. దీనివల్ల ఆనందం కుటుంబం అంతా కూడా ఉంటుంది. ఒక కష్టతరమైన పనిని చేసేందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ మాటల్లో, ఆ పొగడ్తల్లో పడకండి. ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజుగా మీకు ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఈరోజు ఆహారంలో ఏలకులు లాంటివి తినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. మీకు ఈరోజు ఆరోగ్యం పరంగా అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద విషయంలో కూడా ఆచితూచి ఖర్చు పెట్టండి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు చాలా బాగుంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం అనుభూతిని అనేది పొందుతారు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేదంటే భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చును. కొత్త సాంకేతికతను అవలంబించడం అనేది మారుతున్న కాలంతో పాటుగా మార్పు చెందడం కోసం అనేది గుర్తుంచుకోండి. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. అసలే కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడే, గొడవలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ప్రేమికులకు ఉక్కు లేదా ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఏవైనా ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల మీ ప్రేమ బంధం అనేది బలపడుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. సంపద, కుటుంబ విషయం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్లి అయిన వాళ్ళకైతే చాలా చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, ఓపికగా ఉండాలి. ఉద్యోగం విషయంలో కూడా వీళ్ళకి బాగుంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే నాయకత్వ లక్షణాలు అనేది ఆత్మవిశ్వాసంలో ఉంటుందనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతూ ఉన్నారు. ఎప్పటి నుండో మీరు చూస్తున్న పొదుపు అనేది ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. ఈరోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హర్ట్ చేసే ప్రయత్నం అనేది చేయొద్దండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా అస్సలు ప్రవర్తించకండి. ఇది చాలా మంచి రోజు మీకు అవుతుంది. పనిలో ఈ రోజు అత్యుత్తమంగా ఉపయోగించుకోండి.
ఉపయోగించుకోండి. మీకు గల ఒక జ్వలించే అభిరుచిని ఇతరులకు ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపిస్తుంది. ఈరోజు మీ బంధువులు మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. దాన్ని పెద్దగా పట్టించుకోకండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యానికి శుభప్రదమైన లాభాలు తీసుకురావాలంటే నీటిలో కొంచెం డబ్బును, తెల్ల పువ్వులను ఉంచండి. అంటే నీటిలో నాణాలు లాంటివి పెట్టి, రూపాయి కానీ 2 రూపాయల నాణాలు పెట్టి తెల్ల పువ్వులు ఉంచండి. మీరు ఆర్థికంగా బాగా ఉంటారు. ఈరోజు మీకు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో, ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేశారంటే ఉద్యోగం కానీ ప్రేమ కానీ ఏదో ఒకటి బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఇవాల్టి ఫిబ్రవరి 21 శుక్రవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలన్నీ పాటించండి. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మళ్ళీ రాశి ఫలాలతో మీ ముందుకు నేను వస్తాను. ఎప్పటికెప్పుడు మన ఛానల్ని అప్డేట్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.